పక్కనే రెడీ అయిపోయినాయి. అలా ఎగినాటిని అలా తీసి అలా ఒక గిన్నెలో వేసుకుంటే ఒక పాత్రలో తెలంగాణ స్టైల్లో వంట అయితే అండి అదిరిపోయిందండి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పక్కన వేసుకున్న చేప ముక్కలు కూడా వేసేసి చూడండి. ఇదేంటారా బాబు మధ్యలో మళ్ళీ ఇది చక్కగా చేసేసారనుకో మాకండి. ఇప్పుడే ఉందండి అసలైంది. ఈ వంట రెసిపీ అనేది ఎవరికి తెలియదండి. మా తాతగారు మా అమ్మగారు నేర్పించారు. మా అమ్మగారు అయితే చేస్తున్నారు. ఇప్పుడు తగిన ఉప్పు కూడా వేస్తున్నారు చూడండి కొన్నిసార్లు. పక్కనే నానబెట్టుకుని తెలంగాణ రాష్ట్రాల్లో అయితేనండి సన్న బియ్యం ఇచ్చారండి కోటాలలో, రేషన్ షాపులలో. ఫుల్ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, క్లిక్ చేసి చూడండి. ఫుల్ వీడియో అనేది అందులో ఉంటుంది. అదే తెలంగాణ సర్కార్ ఇచ్చిన సన్న బియ్యం కూడా టేస్ట్ బాగుంటాయండి. టచింగ్ ఫ్రెండ్స్ చూడండి, చేపల కూర టేస్ట్ బాగుంటుందండి. ఎప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పాతకాల పద్ధతిలో చూడండి. చూడండి 7-14 కనపడాలని తలకాయ ముక్క అయితే వేసుకునేస్తున్నాను. సూపర్ అండి, ముక్క ఏడా చెదిరిపోలేదు, గట్టిగా సూపర్ ఉంది. చూడండి అమృతం అండి.